వేములవాడ పట్టణ శివార్లలో న్యూ అర్బన్ కాలనీ వద్ద పంట కాలువ చెత్త చెదారంతో నిండిపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతుందని, దీంతో దోమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేయడంతో విష జ్వరాలు సోకుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువ మురికి కాలువగా మారి రాజన్న గుడి చెరువులో కూడా చేరుతుందని, ఎన్నిసార్లు దీనిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలువ దుస్థితిపై చొరవ తీసుకుని శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆ ప్రాంత వాసులు అభ్యర్థిస్తున్నారు. న్యూ అర్బన్ కాలనీలో పంట కాలువ కాస్త మురికి కాలువగా మారుతుంది. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువని కనీసం మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా వివరిస్తున్నారు. దీన్ని మున్సిపల్ కమిషనర్ ఖచ్చితంగా చొరవ తీసుకొని దీన్ని శుద్ధిపరచాలని స్థానిక వాసులు కోరుతున్నారు. ఈ మురికి నీళ్లు కాస్త చెరువులో కలవడంతో చెరువు కూడా మురికిగా మారుతుంది. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించాలని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు. వేములవాడ పట్టణం అంటేనే వేములవాడ పట్టణంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒక వాడ ఉందంటే న్యూ అర్బన్ కాలనీ. న్యూ అర్బన్ కాలనీ పెట్టింది పేరు అంతా ఈ డ్రైనేజీ వ్యవస్థ లేకుండా డ్రైనేజీ మురికి కాలువలుగా మారడం. ఒకప్పుడు పంట కాలువగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ ఇప్పుడు మురికి కాలువగా మారింది. ఇదే మురికి కాలువ నీరు గుడి చెరువులోకి వెళ్ళి ఆ గుడి చెరువును కూడా కాలుష్యంగా మారుస్తుంది. పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా పెడచెవిన పెట్టి దీన్ని పట్టించుకున్న దాఖలాలు కనపడతలేవు. అర్బన్ కాలనీ ప్రజలు పాపం పేద ప్రజలు ఇప్పటికైనా వారిని పట్టించుకొని ఆ మురికి కాలువలను క్లీన్గా చేసి పంట కాలువగా మార్చి అధికారులు దానిపై చర్య తీసుకోవాలని. న్యూ అర్బన్ కాలనీ అంటేనే పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కూడా కనిపించవు. ఎందుకంటే న్యూ అర్బన్ కాలనీలో ఎంటర్ అయితే తెలుస్తుంది ఎక్కడికి అక్కడ చెత్త చెదారము, అసలు దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. స్వచ్ఛ భారత్ అని అనేక వాడలు తిరిగారు కానీ న్యూ అర్బన్ కాలనీలోకి ఎప్పటి వరకు ఒక్కసారి కూడా ఎంటర్ అయినట్టు దాఖలాలు కనిపిస్తలేవు. అధికారులు వెంటనే దీన్ని సందర్శించి న్యూ అర్బన్ కాలనీ సందర్శించి అక్కడ ఎక్కడెక్కడైతే చెత్త చెదారాలు ఉన్నాయో, మురికి కాలువలు ఉన్నాయో వీటిని క్లీన్ చేయించి ఇది బ్లీచింగ్ పౌడర్ చల్లి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.